యుగాల తరబడి జన్మ జన్మలుగా ఏ సత్యం తెలియక, ఏ జ్ఞానం తెలియక, ఏ నిగూఢమైన తత్వరహస్యాన్ని తెలుసుకోలేకపోవటం వలన ఇంకా నేను అతి సాధారణమైన మానవ మాతృడుగానే, మనిషిగానే, శరీరంగానే జీవిస్తూ ఉన్నాను. నా గురించి నాకు, మా అందరి గురించి మాకు, యావత్ మానవాళి గురించి, యావత్ మానవాళికి ఏ సత్యం అవగతమైతే, ఏ సుజ్ఞానం సుసంపన్నమైతే, ఏ అంతర్ముఖీనమైన దృక్పథం ఆవిష్కరింపబడితే, ఏ సత్యం తెలిస్తే స్వయంతో సంగమించటం సుసాధ్యమవుతుందో, ఏ సుజ్ఞానం ప్రతిష్ఠితమైతే అసుర సంహారాన్ని గావించటానికి విశేషంగా దోహదపడుతుందో, ఆ తత్వజ్ఞానాన్ని, ఆ రాజవిద్యని, ఆ రాజగుహ్యాన్ని, ఆ ఆత్మవిద్యని, ఆధ్యాత్మ శాస్త్రాన్ని ఇవాటి రోజున మా అందరికీ ఉపదేశించమని అంతర్యామిని, గురువరేణ్యుడిని, గుగ్గురువుని, గురువులందరినీ హృదయంగా, వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. అస్తు, తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరసా నమామి మనస్సా స్మరామి అన్న చందంగా నా శిరస్సు మీ పాదద్వయం వద్ద ఉంచి నమస్కరించుకుంటూ ఇవాటి రోజు మహిమాన్వితమైన ఈ వ్యాసాశ్రమానికి, వేద విద్యాలయానికి స్వాగతం, శుభస్వాగతం. ఏ సత్యం తెలిస్తే మనందరం మన పుట్టినింటికి పునఃప్రయాణం అవుతామో సరిగ్గా ఆ సత్యమే గీతాశాస్త్రం. ఏ సుజ్ఞానం సుసంపన్నమైతే మన స్వయంతో సంగమించటం సాధ్యమవుతుందో సరిగ్గా ఆ సత్యమే గీతాశాస్త్రం. ఏ సత్యం తెలిస్తే అసుర సంహారానికి విశేషంగా దోహదపడుతుందో ఆ సత్యమే, ఆ జ్ఞానమే గీతాశాస్త్రం. ఏ ఆధ్యాత్మ విద్య లోపించటం వలన ఈ జనన మరణ చక్రాల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నామో సరిగ్గా ఆధ్యాత్మ శాస్త్రమే గీతాశాస్త్రం. అలాంటి మహిమాన్వితమైన గీతాశాస్త్రాన్ని శ్రీకృష్ణుడు కౌహిలుడికి ఒక సువాంగ్మయ ధార ద్వారా, ఒక వాగ్వైభవంగా, అలవోకగా, ఆసుధారగా, ఓ జ్ఞానగంగ తరంగ మృదంగాలని ప్రతిధ్వనిస్తూ ఉపదేశించిన ఆ సుజ్ఞానం, అది వాంగ్మయంగా ఉపదేశించబడిన ఆ సుజ్ఞానం అక్షరబద్ధమై, లిపిబద్ధమై, ఓ ఉద్గ్రంథమై నేటికి తన అస్తిత్వాన్ని ఈ భూతలంలో కొనసాగిస్తూ ఉన్నదంటే మానవుడి యొక్క శాశ్వతత్వాన్ని గురించి ఉపదేశించిన ఆ గీతాశాస్త్రం శాశ్వతంగా భూతలంలో అస్తిత్వంలో కొనసాగుతూనే ఉన్నది. అంతటి మహిమాన్వితమైన ఆ గీతాచార్యుల అధరామృతం నుండి జాలువారిన అద్వైతామృతానికి నమస్కరించుకుంటూ, జ్ఞానం ఉపదేశించిన గురువుకి, గురువు ఉపదేశించిన జ్ఞానానికి హృదయంగా, వినయపూర్వకంగా నా అహంకారం, దురహంకారాలన్నిటినీ త్యజించి హృదయంగా జ్ఞానం వలన వచ్చిన నగ్నత్వంతో శ్రీకృష్ణుడికి, శ్రీరాముడికి, శ్రీ మహావిష్ణువుకి అసురుడిని హస్తగతం చేసి మరి తల వంచి వినయంగా నమస్కరించుకుంటూ ఇవాటి రోజు కూడా మాకు మహిమాన్వితమైన విద్యని ఈ జోలిలో బిచ్చమేయమని హృదయంగా వేడుకుంటున్నాం. అస్తు, తథాస్తు, జయోస్తు.
ఎస్, మనం అహం జ్ఞానం సవిజ్ఞానం అనే ప్రకరణంలోకి మనం విజయం చేశాం. ఆ ప్రకరణం యొక్క శీర్షికే ఓ మాహాత్మ్యం. ఆ ప్రకరణం యొక్క శీర్షికని ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలు ఒకలా దానికి నామాంతరం చేస్తే, దానికి నేను నామకరణం మార్చటం మీ అందరికి ఇప్పటికే తెలియజెప్పాను. అది దానికి నామాంతరం గావించడానికి నాకు స్ఫూర్తి ఈ ప్రకరణంలోని 2వ శ్లోకం. ఈ ప్రకరణంలోని 2వ శ్లోకంలో ఆచార్యులు వివరంగా చెప్పారు. అయ్యా, నేను నీ జ్ఞానం చెప్తా అన్నారు. ఏ జ్ఞానం చెప్తారు? వస్తువు పైకెగరేస్తే కింద పడుతుందని, ఏ రోజు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే మనకు మంచిదని, తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఏ ఆకు ఏ జేబులో పెట్టుకుంటే ఎంత లబ్ధి జరుగుతుందని, ఆ జ్ఞానం కాదంట. సోమవారం ఎవరిని పూజించాలి, మంగళవారం నాడు ఎవరిని పూజించాలి, ఆ జ్ఞానం కాదంట. ఏళ్లల్లో ఏళ్ళు పెట్టుకుని ఈ దగ్గుని తుమ్ముల్ని గమనించటం ఆ ధ్యానం కాదంట. ఆ జ్ఞానం కాదంట, ఆ ధ్యానం కాదంట. ఈ జ్ఞానం అహం గురించంట, నిజమైన నేను గురించంట, అత్యంత నిగూఢమైన స్వయం గురించంట. అది ఎలా చెప్తారంట? సవిజ్ఞానం. ఆ జ్ఞాన అహం యొక్క జ్ఞానం చెప్తారంట. అహం యొక్క జ్ఞానం మానవుడికి ఉపదేశిస్తే అది అహేతుకంగా ఉంటుంది. కాబట్టి ఆ సుజ్ఞానం అర్థం అవ్వటానికి, అహం యొక్క ఆ సుజ్ఞానం అర్థం అవ్వటానికి వెనక దాగి ఉన్న శాస్త్రీయతని, విజ్ఞానాన్ని సైతం జోడించి చెప్తారంట. చెప్పే అంశం జ్ఞానం. ఏ జ్ఞానం? అహం యొక్క జ్ఞానం. అహం యొక్క జ్ఞానాన్ని ఏ రీతిగా చెప్తారంట? ఏ రీతిగా చెప్తారంటే, ఆ జ్ఞానం వెనక దాగి ఉన్న శాస్త్రీయతని కూడా, శాస్త్రీయమైన దృక్పథాన్ని కూడా జోడించి మన్ని ఖచ్చితంగా హేతుబద్ధంగానే మన మనస్సుల్ని మారుస్తానని అర్జునుడి ద్వారా ఆచార్యులు హామీ ఇచ్చారు. అది అందుకని అహం జ్ఞానం సవిజ్ఞానం అని ఈ ప్రకరణానికి నామాంతరం గావించడం జరిగింది. 2వ అంశం, త్రిషట్క సంఘాత స్వరూపమైన గీతాశాస్త్రాన్ని మొట్టమొదటి షట్కముని మనం కర్మషట్కంగా, 2వ షట్కాన్ని భక్తి షట్కంగా, 3వ షట్కముని జ్ఞాన షట్కంగా మనం అమర్చుకోవటం. అంటే మన పూర్వీకులు అమర్చిన విధానం మీ అందరికీ తెలిసిందే. కానీ సాధకులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, భక్తి షట్కంగా పిలువబడుతున్న ఈ షట్కంలో కూడా ఆయన అహం యొక్క జ్ఞానాన్ని సవిజ్ఞానంతో, అహం యొక్క జ్ఞానాన్నే ఉపదేశిస్తానని ఉపదేశించారు. కాబట్టి అన్నిట్లో 700 శ్లోకాల్లో ఎక్కడ తట్టినా అక్కడ సుజ్ఞానమే, సుజ్ఞానంలోంచి పుట్టుకొచ్చిన సుగంధాలే, సుజ్ఞానపు సౌరభంలోంచి పుట్టుకొచ్చిన సుజ్ఞానపు సార్వభౌమత్వపు సౌరభాలే స్ఫుటంగా దర్శనమిస్తున్నాయి. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ సావరేనిటీ, సుజ్ఞానపు సార్వభౌమత్వపు సౌరభాలే స్ఫుటంగా దర్శిస్తున్నాయని కూడా సాధకులు గమనించాలి. తర్వాత ఇప్పటికి మనం 3 శ్లోకాలు క్షుణ్ణమైన అవగాహనలు పొందాం. ఈ 3 శ్లోకాల్లో నన్ను అడిగితే 3వ శ్లోకం ముందుగా తెలుసుకోమని నేను సాధకులకి వినయంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే 3వ శ్లోకంలో కదా తండ్రి చెప్పారు, వేల కొలది మనుషుల్లో ఎవరో ఒకరు మాత్రమే అంతర్యామి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వేల కొద్ది మంది మనుషుల్లో ఎవరో ఒక్కరు మాత్రమే, కొద్ది మంది మాత్రం కూడా కాదు, ఎవరో ఒక్కరు మాత్రమే అంతర్యామి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఏ ఒక్కరో మాత్రమే తత్వతః
తనలో ఉపస్థితమై ఉన్న ఆ అంతర్యామి యొక్క యథార్థ తత్వం గ్రహించడంలో కృతకృత్యులవుతారు, కృతార్థులవుతారు. సో ఫస్టే 3వ శ్లోకంతో ఎత్తుకోవాలి. మీరు మీ పిల్లలకు ఉపదేశిస్తే ముందుగా 3వ శ్లోకం చెప్పండి. ఏమని? ఈ ఉపరితలం, ఈ భూతలం ఆవిర్భవించిన తర్వాత భూపరితలం మీద ఎన్నో నాగరికతలు ఆవిర్భవించి ఉండి ఉండవచ్చుగాక, ఎన్నో నాగరికతలు నిష్క్రమించి ఉండి ఉండవచ్చుగాక, ఒక్కొక్క నాగరికతలో అసంఖ్యాకమైన మానవ సంతతి పాల్గొని ఉండి ఉండవచ్చుగాక, వారిలో ఎంతోమంది కథానాయకులు ఉండి ఉండవచ్చుగాక, దేశం కోసం తమ ప్రాణాలని తృణీకారకంగా త్యజించిన మహనీయులు ఉండి ఉండవచ్చుగాక, భాషా పాండిత్యంలో, భాషలో ఎంతో అద్భుతమైన పట్టు సాధించి ఆ సొగసుగా పదాలని అమర్చి కూర్చి తమ గాత్రధర్మం నుంచే అద్భుతంగా వాటిని పాడిన అద్భుతమైన మహనీయులు ఉండి ఉండవచ్చుగాక. వాగ్గేయకారులు కూడా ఉండి ఉండవచ్చుగాక, మహిమాన్వితమైన కవిలు ఉండి ఉండవచ్చుగాక, దేశం కోసం ప్రాణాలని తృణీకారంగా త్యజించిన దేశభక్తులు ఉండి ఉండవచ్చుగాక, విజ్ఞాన శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణలు ఆవిష్కరించి మానవుడి జీవితాన్ని సులభతరంగా చేసిన మహనీయులు ఎంతో ఉండి ఉండవచ్చుగాక, అప్పటి సమాజంలో అప్పుడు అణిచివేయబడుతున్న వర్గానికి కాపు కాసి అందరినీ సమదర్శనంతో చూసేటట్టుగా ఒక సమాజ ఉద్ధరణకర్తలు, సంస్కర్తలు ఉండి ఉండవచ్చుగాక. కానీ వీరి ఎవ్వరిలో ఒక లక్షణం లేశమాత్రం కూడా ఉండదు. తన హృదయాంతరంగంలో కొలువైన నిజమైన నేను యొక్క, అంతర్యామి యొక్క సమగ్రమైన అవగాహనను తెలుసుకోవాలన్న ఒక రుచి ఏ ఒక్కరికి ఉండదు. లక్షల వేల కోట్ల మందిలో ఏ ఒక్కరికో అలాంటి విశేషమైన రుచి ఉండడానికి అవకాశం ఉంది. వేల మందిలో ఏ ఒక్కరికో. తర్వాత అలాంటి ఒక్కరొక్కరు కలిపి కొంతమంది అయినా వారిలో కూడా కడదాకా ప్రయాణం చేసే స్తోమత, సమర్థత చాలామందికి ఉండదు. వాళ్ళు ఆ మార్గంలోకి ప్రవేశించినా గమ్యం చేరుకుంటారని హామీ ఇవ్వలేము. గమ్యం చేరుకునే వారి సంఖ్య అరుదైన వారిలో మరింత అరుదుగా ఉంటుంది. అర్థమైందా? సో దేర్ మే బి ఇన్యూమరబుల్ జనరేషన్స్ విచ్ హ్యావ్ ఎమర్జ్డ్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్. The generations might have appeared, they might have disappeared in the span of time. The irony is, there may be scholarly beings, there may be heroes, there may be patriots, there may be poets, there may be scientists. But the irony is, none of them have a taste, have a quest for knowledge to know something about the God within. And even though if they have quest, we cannot take it granted that they are going to accomplish the comprehensive knowledge of the true I am. Rarest of the rare are going to have the taste, and having the taste is also not enough. Rarest of the rare are going to accomplish their spiritual targets. సో లక్షల వేల కోట్ల మందిలో ఆ రుచి ఉండదు కదా. అంతర్ముఖుడై అంతర్యామితో అంతర్యామితో సంగమించాలన్న రుచి అరుదుగా ఉంటుంది. కాబట్టి అర్జునుడికి హితవు పలికారు, నాయనా నువ్వు అలాంటి రుచిని పెంపొందించుకో, నువ్వు అలాంటి రుచిని పెంపొందించుకో. మయాసక్త మనాహ, మయి పట్ల ఆసక్తి కలిగిన మనస్సుని పరినిర్మించుకో. 3వ శ్లోకం ముందు చదువుకున్న తర్వాత 1వ శ్లోకం చదివితే చాలా విశేషంగా తేటపడుతున్నది. అలాంటి మనస్సుని పరినిర్మించుకో. తర్వాత ఏమన్నారు? అది ఎంతో నిగూఢమైన అంశం, అది ఎంతో తత్వరహస్యం. అది ఉపదేశించినప్పుడు ప్రశాంతంగా ప్రవహిస్తున్న నదిలో పెద్ద బండరాయి వేస్తే ఎన్ని అలలు వస్తాయో, ఎన్ని అలజడులు వస్తాయో అని సందేహాలు వస్తాయి, అన్ని సంక్షోభాలు వస్తాయి. కాబట్టి వాటన్నిటినీ సవివరంగా లేశమాత్రం కూడా సందేహం మిగలకుండా నేను
నీకు అశేషతః లేశ మాత్రం కూడా సందేహం లేకుండా విపులంగా వివరంగా వివరిస్తానయ్యా, నువ్వు బెంగపడమాక. తర్వాత ఏమన్నారు, ఒకవేళ ఈ జ్ఞానం నీకు అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే ఇంకా ప్రత్యేకించి నువ్వు తెలుసుకోవాల్సిందేమీ లేదయా. ఇంకా ప్రపంచంలో అరే ఈ విషయం నేను ఈత రాదే అనుకోకల్లా, ఈత రాకపోయినా నీకు వచ్చే నష్టమేం లేదు. అరే షటిల్ ఆడటం రాదే అంటే ఏం పర్వాలా, షటిల్ ఆడటం రాపని పర్వాలా. విమానం నడపడం రాదే అంటే ఏం పర్వాలా. నువ్వు మిగతా ఏమి తెలుసుకోకపోయినా పర్వాలా, ఇదొక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. 3 శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇలాంటి మహిమాన్వితమైన 3 శ్లోకాలు అయిన తర్వాత వారు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభ దశలో నేను మీకు ఇంకో విషయం విన్నవించుకుంటున్నాను. ఇటీవల కాలంలో ఆధ్యాత్మికత అంటే సాధికారత లేని వారు ఎక్కువగా చెప్తున్నారు. సార్ వారికి సాధికారత ఉందో లేదో మీరెవరండి చెప్పడానికంటే, నేను దేన్ని బట్టి చెప్తున్నానంటే, ఇటీవల నేను వారి పేరు తీసుకోను, చాలా ప్రచారం పొందారు ఆయన. దేశ విదేశాల్లో ఆయనకి ఏదో ఒక విశేషమైన ప్రచారం వచ్చింది. భారతీయుడు అతను. చక్కటి ఇంగ్లీష్ భాష మీద, చక్కటి ఏం కాదు, ఇంగ్లీష్ భాష మీద పట్టుంది. సరిగ్గా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆయనకి ఏమీ అంత పట్టేం లేదని. సరే, మొత్తానికి ఆ చిలక పలికినట్టుగా పలుకుతూ ఆయన ఏమంటారంటే, మన వారిదేదో ఒక ఉపదేశం చూస్తే ఎక్కువగా యూత్ని అట్రాక్ట్ చేస్తున్నాడు ఆయన. 2 నాలుకల ధోరణి. ఒక చెంపనేమో దైవం, విగ్రహారాధన, దేవుడి దగ్గర నుంచి ఆశించడం, ఇదంతా ఏదో పెద్ద చేదస్థం అయినట్టు ఒక చెంపన ప్రజెంటేషన్ చేసుకుంటూ, ఇంకో చెంపన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీసేయటానికి పూజలు, ఆయనకి డీడీ పంపిస్తే ఆయన ఏదో పంపిస్తారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీయటానికి. ఇంకో చెంపనేమో మళ్ళీ ఆయనే నల్ల బట్టలు వేసుకుని, పాముతో కాటు వేసుకుని, పాము విషం తాగేసి ఆ శివలింగం మీద పోసేస్తున్నాడు. ఈ 2 ఒక్కడైనా? అసలు 2 నాలుకల ధోరణి అంటే ఇక అంతకన్నా ఉండదు. అతను ఏం చెప్తున్నాడంటే, ఈ సృష్టిని ఒక్కసారి తీవ్రంగా గమనిస్తే ఏమర్థం అవుతుంది? ఈ సృష్టిని సృష్టించిన వాడు ఎంతో మేధస్సు కలిగిన వాడు, ఎంతో తెలివి కలిగిన వాడు సృష్టించి ఉండి ఉంటాడు. మనకి తెలుసు భగవంతుడికి తెలివితేటలు లేవని. ఆయన అన్న మాటలు యాజ్ ఇట్ ఈజ్. మనకి తెలుసు భగవంతుడికి తెలివితేటలు లేవని. ఒకవేళ భగవంతుడు ఉన్నా, ఆయనకి తెలివితేటలున్నా, ఇన్ని వందల వేల కోట్ల పాలపుంతల్లో ఒకవేళ ఆయన నీ సంగతి మర్చిపోతే అప్పుడు నీ గతి ఏమవుతుంది? అందుకే ఇలాంటి పిచ్చి చేతస్థాలన్నీ తీసి పడేసేయండి అంటే. ఇంకో మాట అన్నాడు, భగవంతుడికి తెలివితేటలు లేవని మనం విన్నాం అంటూ, భగవంతుడికి నిజంగా తెలివితేటలు కానీ ఉండుంటే ఇంకా అద్భుతమైన సృష్టిని సృష్టించి ఉండేవారు కదా అని పిల్లలకి చెప్తున్నాడు ఆ పిశాచం. ఆ పిశాచం అంటాం సభా మర్యాదకి సరైన పదం కాదు, కానీ అందుకనే గౌరవాస్వాదంగా ఆ పిశాచం గారు అండి అన్నట్టుగా పిశాచం గారు అని మాత్రం అంటున్నారు. ఆ పిశాచం గారు ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారు? భగవంతుడికి తెలివితేటలు లేవు, సుమేధ లేదు. రెండోది, సుమేధ ఉండుంటే సృష్టి ఇంకా అందంగా సృష్టించేవారు అంటే, ఇప్పుడు సృష్టించడంలో ఆయన సాటిస్ఫై అవ్వలా. మూడోది, భగవంతుడు ఇలాంటివన్నీ చేదస్తాలు, ఈ చేదస్తాలన్నీ తీసి పడాయి అని నిజంగా పోనీ దాని మీద కట్టుబడి అలాగే తీసుకెళ్తే పోనీ అది సరైందా కాదా అది వేరే విషయం. మళ్ళీ ఈయనే చొక్కా ఇప్పుకొని నల్లబట్టలు వేసుకుని చూస్తేనే కంటికి జుగుప్సగా భయంకరంగా ఆ పాములతో కాటేర్చుకుని పాము విషం తాగి ఆ శివలింగం మీద నానా రకాలు అన్నీ పోసేసి అలా చేస్తున్నారు. మళ్ళీ ఈయనే నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చేయాలో మన ఇంట్లో ఆయనకి డీడీ పంపిస్తే ఆయన ప్యాకేజ్ పంపిస్తారు, అది చేస్తున్నారు. ఏమంటున్నారు? జగ్గి వాసుదేవ్ గారు అని అడుగుతున్నారా? నేను ఆయన పేరు చెప్పలేను, నాకు అంత స్తోమత సరిపోదు. ఒకవేళ నేను చెప్పిన పోలికలన్నీ ఆయనకే వర్తిస్తున్నాయని మీరు అనుకుంటే ఆయనేనేమో, లేకపోతే ఆయన కాదేమో. నేనెందుకు వాళ్ళ కాంట్రవర్సీలోకి రావాలి? అంత పెద్దవాళ్ళతో పెట్టుకునే ఇది నాకు లేదు.
ఒకవేళ నేను చెప్పిన లక్షణాలన్నీ ఆయనతోనే పోలి ఉండి ఉన్నట్లయితే ఆయనేనేమో అని మీరు అనుకోవచ్చు, లేకపోతే ఆయన కాదేమో అని మీరు అనుకోవచ్చు. నాకు సంబంధం లేదు. రైట్. కానీ ఎంత దుర్మార్గం! ఇదా మన పిల్లలకు చెప్పాల్సింది, ఇదా ఆధ్యాత్మికవేత్త చెప్పాల్సింది. భగవంతుడికి తెలివితేటలు లేవని, తెలివితేటలుంటే సృష్టి ఇంకా అద్భుతంగా సృష్టించేవాడని సర్కాస్టిక్గా భగవంతుడి మీద చెప్తారా? ఇవాళ ప్రతి వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి ధ్యానం అనేది ఒక ఫ్యాషన్ వర్డ్ అయిపోయింది. ప్రతి వాడు ఏం చేసుకుంటున్నా అంటే నేను ధ్యానం చేసుకుంటున్నా. ధ్యానం అంటే ఏంటి? ఎవడికి తోచిందో ఆడు చేస్తున్నాడు. కానీ నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్న వాళ్ళు మాత్రం గీతాచార్యులని శ్రీకృష్ణుడు ఉపదేశించిన ఆ మోడస్ ఆపరెండిని, ఆ విధానాన్ని మాత్రమే అవలంబించమని, ఆచరించమని హృదయంగా వేడుకుంటున్నా. ఆచార్యులు చాలా విపులంగా వివరంగా చెప్పారు. శ్రవణ మనన నిధి ధ్యాసాదుల ద్వారా. శ్రవణం అన్నారు. దేన్ని శ్రవణం? లవణాన్ని శ్రవణం చేస్తావా? దేన్ని శ్రవణం చేయాలి? సుజ్ఞానాన్ని శ్రవణం చేయాలి. దేన్ని శ్రవణం చేయాలి? సుజ్ఞానాన్ని శ్రవణ భక్తితో శ్రవణం చేయాలి. ఎలా? నువ్వు ప్రత్యక్షంగా గురువరేణ్యుడి దగ్గరికి వెళ్ళి వినయంగా గురువుని అభ్యర్థించి, ఆ గురువు ఉపదేశిస్తున్న సుజ్ఞానంలో నీకేమన్నా సందేహాలు వస్తే వినయపూర్వకంగా గురువుని వేడుకొని ఆ సందేహ నివృత్తి చేయమని ప్రాధేయపడితే, ఆ గురువు ఇతడి జ్ఞాన సముపార్జనలో, ఇతడి జిజ్ఞాసలో నిజంగా ఒక నిజాయితీ ఉందని గురువు కనిపిస్తే, అప్పుడు ఆ గురువు కరిగిపోయి అత్యంత నిగూఢమైన రాజ్కుమార్ అత్యంత నిగూఢమైన ఆ తత్వరహస్యాన్ని నీకు ఆ కరిగిపోయి చెప్తాడు ఆయన. గురువు ఉపదేశించినప్పుడు నీకు అప్పటికే ఉన్న 100 సందేహాల్లో 90 సందేహాలు గురువు నివృత్తి చేసేస్తాడు. ఇంకా 10 సందేహాలు ఉంటాయి. ఆ గురువు ఉపదేశించిన ఆ అమృతోపమానమైన విద్యని, ఆ గురువు ఉపదేశించిన అమృతోపానమైన విద్యని ఏం చేస్తావు? మననం చేయి. మననం చేయడం అంటే ఓసారి పునశ్చరణ చేసుకో. అంటే ఏంటి? పెదాలు కదలకుండా పదాలు పలకగలగటం. ఓసారి రివైజ్ చేసుకో. ఒకసారి ఏంటి గురువు చెప్పింది? రివైజ్ చేయటంలో ఏం ఆలోచించాలి? గురువు ఉపదేశించిన జ్ఞానపు అంశం ఏంటి? ఈ జ్ఞానపు అంశాన్ని స్వాగతిస్తున్నప్పుడు మనలో ముండనం చేసుకోవాల్సిన అంశం ఏంటి? మనలో లేని అంశం, సరికొత్తగా అనుష్ఠానం చేసుకోవాల్సిన అంశం ఏంటి? ఆ అనుష్ఠానం చేసుకోవాల్సిన అంశం నాలో లేకపోవటం వల్ల నేను నష్టపోయింది ఏంటి? ఆ అనుష్ఠానం చేసుకోవాల్సిన అంశాన్ని తక్షణం నేను అనుష్ఠానం చేసుకుంటే నేను పొందే లబ్ధి ఏంటి? నేను ముండనం చేసుకోవాల్సిన అంశాన్ని ముండనం చేసుకోకుండా నాలోనే ఉంచుకుంటే అది నాకు కలిగించే కీడు ఏమిటి? ఇది అతను మననం చేసుకునేటప్పుడు అతడిలో ఉండాల్సిన ధోరణి. మననం చేసుకునేటప్పుడు అతనిలో ఉండాల్సిన ధోరణి అది. మరొకసారి చెప్తున్నా, శ్రవణ మనన నిధిధ్యాసాదులు. కానీ ఇవన్నీ కూడా జైల్లో ఉండంగా ఖైదీకి సులభమైన వసతులు, జైల్లో ఉండంగా వేడి నీళ్ళు, జైల్లో ఉండంగా దోమలు కుట్టకుండా ఉండటానికి ఉంచుతాయి, కానీ జైల్లోంచి బెయిల్ రావడానికి కూడా ఉపయోగపడతాయి. కానీ శాశ్వతంగా కేసు కొట్టేసి నువ్వు నిర్దోషివి అని ప్రకటించి బయటికి పంపించేయడానికి ఇదేది ఉపయోగపడదు. వీళ్ళు చేసే ధ్యానాలు ఏదైనా అనుకోండి, నేను చెప్తున్నది సత్యమైనప్పుడు, నాలో నిజాయితీ ఉన్నప్పుడు, నేను మీ మంచి కోసమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నన్ను మీరు ఎలా అర్థం చేసుకున్నా నా నిజాయితీ నాకున్నది. నేను ఇది అందరికీ ఉద్దేశించి చెప్పట్లా, యూట్యూబ్ మాధ్యమంలో చెప్తున్నప్పటికీ నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్న వారు మాత్రమే దీన్ని ఆచరించండి. ధ్యానం చక్రాలు యాక్టివేట్ చేసుకోవడం, వడలు చేసుకోవటం, పొంగల్ చేసుకోవటం ఏమొద్దు. సుజ్ఞాన సముపార్జన ద్వారా తప్ప ఇతరోత్ర ఏ మార్గం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల అసాధ్యం. ఆ సుజ్ఞాన సముపార్జనలో గురువరేణ్యుడు అనేవాడు ముఖ్య భూమికని పోషిస్తాడు. గురువరేణ్యుడు ఉపదేశించిన సాగర సమమైన ఆ విద్యని, ఆ సువాంగ్మయ ధారని నువ్వు ఎలా సుసంపన్నం చేసుకుంటావు? ఎలా అనుష్ఠానం చేసుకోవాలి? ఎలా? శ్రవణ మనన నిధి ధ్యాసాదుల ద్వారా. శ్రవణం అంటే దేన్ని శ్రవణం చేస్తావు?
గురువరేణ్యుడు ఉపదేశించిన సుజ్ఞానాన్ని శ్రవణం చేయాలి. అందుకనే శ్రవణం మనన నిధిధ్యాసాదుల కన్నా జ్ఞానాన్ని శ్రవణం చేసి, జ్ఞానాన్ని మననం చేసి, మననమైన ఆ జ్ఞాని ఒక జ్ఞానం సంపదల నిధిలా మారిపోయిన తర్వాత ఆ నిధి మీద నీ ధారణను కేంద్రీకరించి ఉంచుకుని ఆ జ్ఞానంగా నువ్వు రూపాంతరం చెందమని ఆచార్యులు ఉపదేశించిన ఆ ఉపదేశామృతమే మనకి జీవన విధానం, మన ఆచరించే సంవిధానంగా మలుచుకోమని నేను సాధకులకి వినయపూర్వకంగా వేడుకుంటున్నాను. సో మననం గురించి చెప్పా. మననం ఎలా చేయాలి, మననం చేస్తున్నప్పుడు సాధకుడికి ఉండాల్సిన వ్యూహం ఏ రకంగా ఉండాలో చెప్తున్నా. మరి ముఖ్యంగా గురువరేణ్యుడు ఈవాటి రోజున ఉపదేశిస్తున్న ఆ జ్ఞానపు అంశం ఏమిటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ది బ్యూటిఫుల్ నాలెడ్జ్ టాట్ బై మాస్టర్ టీచర్ టుడే? వాట్ ఈస్ ద కాన్సెప్ట్? What exactly is the concept which is being taught by the master teacher today? ఇవాళ గురువరేణ్యుడు ఉపదేశిస్తున్న జ్ఞానపు అంశం ఏమిటి? అయితే రెండోది, ఈ సుజ్ఞాన సముపార్జన వలన నేను ఇప్పటికే నా ఆలోచన సంవిధానంలో తిష్ట వేసి కూర్చున్న ఏ అజ్ఞానాన్ని నేను ముండనం చేసుకోవాలి. ఎస్, the beautiful master teacher is teaching this beautiful concept so that I have got to ruthlessly, immediately discard one unenlightened concept from my thinking pattern. What is that unenlightened thinking pattern which I have got to ruthlessly discard from my thinking pattern? సో నా ఈ వెంటనే తక్షణమే నా మదిలోంచి, ఎదలోంచి, హృదిలోంచి బహిష్కరించుకోవాల్సిన అవైదికమైన అజ్ఞానపు అంశం ఏమిటి? రెండోది. మూడోది, ఈ అజ్ఞానపు అంశాన్ని ముండనం చేసుకోకుండా ఒకవేళ నాలోనే అలాగే కొనసాగేటట్లుగా చేస్తే నాకు వచ్చే ఉపద్రవం ఏంటి, నాకు వచ్చే నష్టం ఏంటి, దానివల్ల నేనేం నష్టపోతున్నాను? మూడు అయిపోయాను. తర్వాత ఈవాటి రోజు గురువు ఆ అజ్ఞానాన్ని ముండనం చేసుకోమంటున్నాడు. ఏ సుజ్ఞానాన్ని మరుముఖ్యంగా అనుష్ఠానం చేసుకోమంటున్నారు? ఆ సుజ్ఞానపు అంశాల్లో దేనికి ప్రథమ ప్రాధాన్యతనిమ్మంటున్నారు తెలుసుకో. ఒకవేళ ఈ జ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకోకపోతే నేను నష్టపోయేదేంటి? అనుష్ఠానం చేసుకుంటే నేను పొందే ఫలశ్రుతి ఏ రీతిగా ఉంటుంది? ఇది అధ్యయనం చేయాల్సిన విధానం. ఎప్పుడైతే ఈ వ్యూహం, ఈ ప్రణాళిక మీలో ఉన్నదో, మీరు మననం చేసుకునేటప్పుడు ఈ 5 ప్రశ్నలకి తగిన సమాధానం ప్రతి మననంలో మీకు పొందే తీరతారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మననం చేయటం అంటే పదాలు సొంతం అవటం కాదు. మననం చేస్తున్నప్పుడు ఆ భావాన్ని మీరు గుర్తు చేసుకోవాలి, ఆ భావుకతని, ఆ భావ సౌరభాలను మీరు గుర్తు చేసుకోవాలి. ఆ భావ సౌరభాలను గుర్తు చేసుకోవటం కోసం ఆ పదాలను ఉచ్చరించవచ్చుగాక. ఆ పదాలని ఉచ్చరించినప్పుడు ఆ భావం మీలో స్ఫురించగలగాలి. ఆ భావం లేకుండా కేవలం పదాలని ఉచ్చరిస్తే ఏమవుతుంది? పేరుగాంచిన ఒక ఆధ్యాత్మిక ప్రవచనకర్త గారు ఉన్నారు, ప్రవచన చక్రవర్తి గారు ఉన్నారు. వారు పదాలని తీసుకుని ఒక ఊరు నుంచి ఇంకో ఊరు దాకా నడిచి వెళ్ళిపోతూ కంఠస్థ పెట్టేస్తూ ఉంటారు. ఆయన ఎలాంటి అజ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారో అందరికీ తెలుసు. ఓకేనా? సో అక్కడ కావాల్సింది మననంలో పదమా, పదంలో పొసిగి ఉన్న భావమా? ఆ భావాన్ని గుర్తు చేసుకోవాలంటే ఆ పదాన్నే ఉచ్చరించాల్సి వస్తుంది. ఆ పదాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భావం మనలో స్ఫురించేటట్లుగా మనం వెసులుబాటు చేసుకోగలగాలి. రెండోది అయిపోయింది. మూడోది, ఇక శ్రవణం మననం అయిన తర్వాత అండి దాన్ని జ్ఞానం అనలేదండి. నిధి, సంపద, ఐశ్వర్యం, శాశ్వత ఐశ్వర్యం, పుట్టినింటికి చేర్చే చిరునామా. చిరంజీవి తన పుట్టినింటి చిరునామాని విస్మరించి చిరు సంపదల విషవలయంలో కొట్టుమిట్టాడుతుంటే ఆ చిరంజీవికి తన పుట్టినింటి చిరునామాని మళ్ళీ ఉపదేశించి అతడిని పుట్టినింటికి ప్రయాణం చేయగలిగే విద్య అది. సో అందుకని అది ఐశ్వర్యం, శాశ్వత ఐశ్వర్యం. ఎందుకు జ్ఞానాన్ని శాశ్వత ఐశ్వర్యం అన్నారు? మిగతావన్నీ ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. సౌందర్యం కొన్నాళ్ళు పాటే ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత ఆ సౌందర్యం ఉండదు.
కీర్తి ప్రతిష్టలు కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళకి కీర్తి ప్రతిష్టలైనా పోతాయి, లేకపోతే ఆ కీర్తి ప్రతిష్టలు ఎవరికైతే తెలుసు ఆ నాగరికతలో ఆ జనరేషన్స్ ముగిసిపోతాయి. ఇక ఐశ్వర్యం అంటే మీకే తెలుసు, ఏ నిమిషం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు విజయ్ మాల్యా గారు ఉన్నారు, ఎంతటి శ్రీమంతుడు, బాన్ విత్ సిల్వర్ స్పూన్ ఆయన. మరి విజయ్ మాల్యా గారు ఇటీవల బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ది ఒక విగ్రహం కూడా ఉంది, అంత అంత బాన్ రిచ్. ఏమయ్యారు మరి? పేరు ప్రఖ్యాతులు ఏమైనాయి, ఐశ్వర్యం ఏమైంది? సో ఇవాళ పొందొచ్చు, రేపు పోవచ్చు. ప్రభుత్వం రద్దు చేస్తే నీ ఆస్తి విలువ పడిపోవచ్చు, లేదా నీ దగ్గర ఉన్నాయన్నీ 1000 రూపాయల నోట్లు అయితే 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే పోవచ్చు, లేకపోతే రోడ్డు వైడనింగ్లో నీ బిల్డింగ్ పోవచ్చు. అనేక రకాలుగా నీ డబ్బు పోయే అవకాశం ఉంది. లేకపోతే పిల్లలకి ఆస్తి మొత్తం 100 కోట్లు సంపాదించానండి, పెద్దోడికి ఒక 50 కోట్లు, రెండో వాడికి 50 కోట్లు. ఇప్పుడు నీ దగ్గర ఉంది ఏముందిరా అంటే 0 నా దగ్గర ఉంది. ఇలా ఒకళ్ళకి పంచితే తరిగిపోద్ది. కానీ ఒక్క ఐశ్వర్యం ఉందంట, దేహం పడిపోయినా అది శాశ్వతంగా నీతో పాటే ఉంటుందంట, ఎంత పంచినా పెరుగుతూనే ఉంటుందంట. అది దానికి కాలదోషం పట్టి కొన్నాటికి అది విషతుల్యంగా మారిపోదంట, కాలదోషం కూడా పట్టదంట, శాశ్వతంగా మనతో పాటు ఉంటుందంట. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంటుందంట. తర్వాత కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఎలా అయితే ఆ బ్యాంకులో జమ చేసుకుంటే మనం ఏమీ చేయకపోయినా మనం వేసిన డబ్బు పెరుగుతూ వస్తుందో, అలాగే కొంత సుజ్ఞాన సముపార్జన జరిగిన తర్వాత ఆ సుజ్ఞానమే మరింత జ్ఞానాన్ని సముపార్జించుకోవటానికి తనంతట తానే ఆహ్వానాన్ని పలికి మరింత సుజ్ఞానాన్ని స్వాగతించి ఆ సుజ్ఞానాన్ని కూడా తనలో ఇముడ్చుకుని తన పరిధిని తానే పెంచుకుంటూ ఉండగలిగే ఒక విశేషమైన లక్షణం కూడా జ్ఞానానికి కలదంట. అందుకే అది కరగని తరగని చెరగని శాశ్వత ఐశ్వర్యం, జ్ఞానం శాశ్వత ఐశ్వర్యం. అందుకే దాన్ని నిధిగా పెద్దలు అభివర్ణించారు, నిధి. సో ఆ నిధిని ఏం చేసుకోవాలి? ఆ నిధి మీద నువ్వు ధారణ చేయి, ఆ నిధి మీద నువ్వు ధారణ చేయి. ఏంటి ఆ నిధి? నేను కట్టుబడున్న గీతాశాస్త్రం కన్నా మించిన నిధి, సన్నిధి, సంపద, ఐశ్వర్యం మరొకటి లేనే లేదు, మరొకటి లేనే లేదు. ఒక్కరోజు మీరు ఒక మండలం రోజులు మీరు దీక్షగా పూనికతో చేయండి. ప్రతిరోజు ప్రాతः సమయాన్న చక్కగా హాయిగా మీకు కన్వీనియంట్గా ఉన్న డ్రెస్ తీసుకుని చక్కగా ఒక మండలం రోజులు దీక్ష పోనండి. వాళ్ళ నుంచి ఏమని 12వ శ్లోకం మొట్టమొదట, నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదని ఆచార్యులు చెప్పారంటే గీతాచార్యులైన శ్రీకృష్ణుడితో సహా మనందరం ఏకకాలంలోనే ఆవిర్భవించాం అని. నేను సృష్టి నుండి రాలేదు, సృష్టి సైతం నా నుండి పుట్టుకొచ్చింది అంటే నేను స్వయంభూగానే ఆవిర్భవించాను, నేను శాశ్వతంగా కొనసాగుతాను అని. అలాగే ఇప్పటిదాకా నేను తల్లి గర్భంలోంచి పుట్టి ఒక్కసారి కూడా జన్మ తీసుకోలేదు, నేను ఒక్కసారి కూడా మృత్యు అనే అనుభవం పొందలేదు. 2వ అధ్యాయం 20వ శ్లోకం. నేను ఎప్పటికీ ఉంటాను, శాశ్వతంగా ఉంటాను. దేహంలోంచి పుట్టి జన్మ తీసుకుంటున్నది, మాతృగర్భాలయంలోంచి పుట్టి జన్మ తీసుకుంటున్నది నా దేహం మాత్రమే. మరణించి ఈ భూతల నుంచి నిష్క్రమిస్తున్నది దేహం మాత్రమే తప్ప, పుడుతున్నది దేహం, మరణిస్తున్నది దేహం. నేను మాత్రం శాశ్వతంగా అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నాను. నేను ఎప్పుడు మానవుడిగా కానీ పదార్థంగా కానీ రూపాంతరం చెందలేదు. ఎప్పుడు నా ఆత్మ చైతన్యం యొక్క దివ్య వైభవంలోనే నేను కొనసాగుతున్నాను అన్న అద్భుతమైన శ్లోకాన్ని, శోకం తీర్చగలిగే ఆ శ్లోకాన్ని మీరు ఉచ్చరించండి, మననం చేయండి, దాని మీద ధ్యానం చేయండి. అలాంటి సంపదలు ఎన్నున్నాయో ఆది గురువైన శంకరాచార్యులు వారు ఉపదేశించినట్లుగా బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలము పనిచేయలేదు, బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలో ఏ బలము పనిచేయలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇటీవల కాలంలో ఈ సుజ్ఞానాన్ని చాలా దీక్షగా సుసంపన్నం చేసుకున్న ఒక మహనీయుడు నిన్నటి రోజున అనుకోకుండా అతనికి హార్ట్ అటాక్ వచ్చి ఆల్మోస్ట్ డెడ్ బెడ్ మీద కలిపాడు. డాక్టర్లు కూడా, ఇతను డాక్టరే, డాక్టర్లు ఏం చెప్పారు, నిన్న రాత్రి జరిగింది ఈ సంఘటన. డాక్టర్లు ఏం చెప్పారంటే, నాయన కొంచెం ముందు తీసుకొచ్చి ఉంటే బతికేవాడు, ఇతడు మేము ఎటువంటి హామీ ఇవ్వలేము. ఇతను డాక్టరే, ఇతను సుజ్ఞాన సౌరభాలు
ఆ సార్వభౌమత్వపు సౌరభాలు అతనితో ఏం పలికించాయంటే, నేను మృత్యువుకి భయపడను, నేను నష్టపోయేదేం లేదు, ఉంటే బతుకుతా, లేకపోతే సగౌరవంగా చిరునవ్వులు చిందిస్తూ భూతల నుంచి నిష్క్రమిస్తాడు. డెత్ బెడ్ మీద అతను పలికిన పలుకులు నిన్న రాత్రే జరిగింది. ఆఫ్ కోర్స్ అతనికి ఇవాళ రోజు కథ మారింది. ఆ డాక్టర్ చేసిన వైద్యం ఫలించింది. అతని గుండె కొట్టుకోవటం మొదలైంది. కాకపోతే ఇంకా 8 గంటల దాకా ఖచ్చితంగా చెప్పలేం, కానీ పని చేయటం మొదలైంది. ఇతను చనిపోతాడనేది నిన్న ఖచ్చితంగా చెప్పాం, కానీ ఇవాళ కొంచెం ఆశలు చిగురించాయని చెప్పారు. ఇక్కడ నేను మీకు విశేషంగా ఈరోజు చెప్తున్నది ఏంటంటే, అతడి మరణశయ్య మీద అమరత్వ పలుకులు పలికాడే, అది కదా ఆధ్యాత్మికత అంటే, అది కదా గీతాశాస్త్రాన్ని సుసంపన్నం చేసుకున్న సుధీరుడు అధరాల నుండి పలికిన అధరామృతం అంటే, అది కదా జ్ఞానం వలన వచ్చే ఒక సాహసం అంటే, ఒక ధీరగుణం అంటే, అది కదా దమ్ అంటే, అది కదా గీతాశాస్త్రాలు ఉపదేశించిన సుధీరుడు ఉపదేశించిన ధీరగుణం అంటే అని అనేక ప్రశంసలు, శ్లాఘనీయమైన అనేక ప్రశంసల్ని అతనికి నేను మీ ద్వారా, మనందరి ద్వారా అతనికి అందివ్వటం జరుగుతుంది. సరే, ఇక ఇదంతా ఎందుకు చెప్పాను? ఈ జ్ఞాన శ్రవణం, జ్ఞాన మననం, జ్ఞాన ధారణ చేసే ఈ ఆచార్యులు ఉపదేశించిన ఈ ఆలోచన సంవిధానంలోకి, ఈ మోడస్ ఆపరెండిలోకి మీరు తక్షణమే ప్రవేశించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇక పాఠ్యాంశాన్ని దగ్గరికి వస్తే 3 శ్లోకాల్లో 3వ శ్లోకం, నాయనా కొన్ని లక్షల వేల కోట్ల మంది మానవులు ఈ భూతలంలో జీవించి నిష్క్రమించి ఉండి ఉండవచ్చుగాక, కానీ ఏ ఒక్కరికి తన హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామి పట్ల సమగ్రమైన అవగాహన సుసంపన్నం చేసుకోవాలన్న రుచి ఎవరికీ ఉండదు. అలాంటి రుచి అరుదుగానే ఉంటుంది. అలాంటి రుచి అరుదుగా ఉన్న వాళ్ళల్లో కూడా ఏ ఒక్కరూ కృతకృత్యులు అవ్వరు. అందులో కూడా అరుదైన వారిలో అరుదైన వారు మాత్రమే కృతకృత్యులు అవుతారు అని చెప్పి, అలాంటి రుచిని నువ్వు పెంపొందించుకో, అలాంటి ఆసక్తిని నువ్వు పెంపొందించుకో అని 1వ శ్లోకంలో చెప్పి, ఆసక్తిని పెంపొందించుకుంటున్నప్పుడు ఒకవేళ గురువు ఉపదేశించిన ఎన్నో సందేహాలు, సందిగ్ధాలు, సంక్షోభాలు, సంక్లిష్టతలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నది. నీకు అలాంటి సంక్షోభాలు ఏమీ లేకుండా నేను అన్ని చక్కగా విపులంగా వివరంగా చెప్తానని చెప్పారు. అంతేకాదు, అయ్యా ఒకవేళ నేను చెప్పే ఈ ఆధ్యాత్మ విద్య నీ సొంతమైతే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిందేమీ లేదని కూడా చెప్పారు. ఇది 3 శ్లోకాల్లో మనం తెలుసుకున్న సారభూతమైన అంశం. ఇప్పుడు ఇవాళ రోజున మరి ఒక శ్లోక ద్వయం ఉన్నది. ఇక్కడ 4-5 శ్లోకాలు ద్వయంలో ఆచార్యులు ఏం చెప్పబోతున్నారు? ఏం తెలుసుకుంటే మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం, ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు అది చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏం తెలుసుకుంటే ఇంకా ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు అది చెప్తున్నారు. ఎలా చెప్తానన్నారు? అశేషతః అంటే నీకు లేశమాత్రం కూడా సందేహం లేకుండా ఉండేటట్లుగా చెప్తానన్నారు. ఎవరు చెప్తున్నారు? ఆచార్యులు చెప్తున్నారు. ఎవరి గురించి? జ్ఞానం చెప్తున్నారు. ఎవరి గురించి జ్ఞానం? అహం యొక్క జ్ఞానం. ఎలా చెప్తారు? సవిజ్ఞానం, విజ్ఞాన సహితంగా చెప్తారు. సరిగ్గా ఆ విద్య ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. శ్లోకద్వయంలో ఏం చెప్తున్నారో ఒకసారి అధ్యయనం చేయి. ఈ శ్లోకద్వయం, ఆహా, గీతాచార్యులు ఎంత అదృష్టం! మనందరం నినదిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై సనాతన సాంప్రదాయం, జై వ్యాసాశ్రమాలు, జై వేద విద్యాలయాలు, అద్వితీయమైన అద్వైతానికే పట్టాభిషేకం, ఈ జన్మలో ఆధ్యాత్మికతకే అగ్రతాంబూలం. ఎప్పటిలా అందరిలా ఈ జన్మని కూడా అతి సాధారణమైన మానవ లక్ష్యాలకే పరిమితం చేసుకోకుండా ఈ జన్మని అసాధారణమైన ఆధ్యాత్మిక లక్ష్యాల్ని సుసంపన్నం చేసుకోవటం కోసమే నేను అంకితం చేస్తున్నాను. ఏది వాంఛించినా నా హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామి నుండే వాంఛిస్తాను. ఏది పొందినా నా హృదయాంతరంగంలో ఉపస్థితమైన అంతర్యామికే కృతజ్ఞతల్ని తెలియజేస్తాను.
ఈ జన్మలో ఆత్మ యొక్క ఆర్తిని పూర్తిగా నెరవేర్చుకుంటాను, ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తాను, చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలుకుతాను, జీవాత్మ పరమాత్మ ఆత్మలని ఏకీకృతం చేసుకుని యోగస్థితిని సుసంపన్నం చేసుకుంటాను. అనునిత్యం నన్ను మానవుడిగానే పరిమితం చేయటానికి ఎన్నో కుట్రలు పన్నుతున్న అసురుడి యొక్క విష పన్నాగాల్ని నేను జ్ఞానం అందించిన సుమేధతో గ్రహిస్తాను. ఎట్టి పరిస్థితిలో అసురుడు ఆశించినట్లుగా ద్వేషం, పగ, ప్రతీకారం, కక్ష, నమ్మక ద్రోహం మొదలైన ఆసురీ పోకడల్ని నా దృక్కోణాలోచన సంవిధానంలో కానీ, నా మానసిక మస్తిష్క శారీరక క్షేత్రాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తే లేదు. సింహద్వారం వద్ద సింహగర్జన చేసి వాటన్నిటినీ తిరస్కరించుకుని సశరీరంగా, సగౌరవంగా, సవినయంగా భూతుల నుంచి నిష్క్రమించి మరోసారి మరలి ఈ మురుగులోకి రాకుండా ఉండేటట్లుగా, మరుగున ఉన్న పరమాత్మని సుసంపన్నం చేసుకునేటట్లుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను అన్న చందంగా మనం జీవిద్దాం. ఇన్ని జన్మల తర్వాత శ్రీరాముడు ఉపదేశించినట్లుగా, శ్రీకృష్ణుడు ధృవీకరించుకున్నట్లుగా, శ్రీ మహావిష్ణువు ఆశీర్వదించినట్లుగా మనలోని శివుణ్ణి ఆవిష్కరించుకుందాం. శివరామకృష్ణ క్షేత్రములుగా బాసిల్లుదాం. జన్మలన్నిటిలోకి జన్మ మకుటాయమానమైన జన్మగా మారిపోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అర్థం అవటానికి, ఆ స్థితికి మీరు ఉద్ధరించుకోవటానికి విశేషంగా ఈ శ్లోకద్వయం ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయవలసిందిగా సాధకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జయోస్తు. ఎస్. భగవద్గీత 7వ అధ్యాయం అహం జ్ఞానం సవిజ్ఞానం 4-5 శ్లోకాలు. భూమిరాపోనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టథ అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని హాయిగా చదువు. భూమిరాపోనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టథ అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. భావం: ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు కల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని అందురు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి లేదా చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. సో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అని నా యొక్క ఇట్టి ప్రకృతిని 8 విధములుగా కలదు. అర్జున, ఈ అష్టవిధ ప్రకృతి తర్వాత ఇది అపరా ప్రకృతి. సో ఇక్కడ మొట్టమొదటిగా మే అన్న పదం నాకు కావాలి. మే అంటే మే కాదు, అది కాదు. సంస్కృతంలో మే అంటే నా యొక్క, అదే ఇక్కడ కేంద్ర బిందువు. మళ్ళీ నేను గీతాశాస్త్రానికి భాష్యం చెప్పాల్సిన అవసరం ఉండేదే కాదు. ఆ మే, మయి, అహం ఈ పదాలని సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే, ఈ శబ్దశిల్పాలని సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే నేను మళ్ళీ ఇంకోసారి భాష్యం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మే అన్నప్పుడు శ్రీకృష్ణుడి యొక్క ప్రకృతిగా అభివర్ణిస్తున్నారు. అక్కడే నేను విభేదిస్తున్నాను. ఏది తెలిస్తే నువ్వు మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను అన్నిసార్లు ఆ పాయింట్లను విశ్లేషించి చెప్పా. శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? ఇప్పుడు నేను చెప్పే విద్య తెలిస్తే మళ్ళీ ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏం ఉండదు.
మరి శ్రీకృష్ణుడికి 2 ప్రకృతులు ఉన్నాయని, శ్రీకృష్ణుడి ప్రకృతిలో ఒక ప్రకృతిని అపరా ప్రకృతి అంటారని, రెండో ప్రకృతిని పరా ప్రకృతి అంటారని నువ్వు తెలుసుకుంటే నువ్వు ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదా? మే అన్నప్పుడు శ్రీకృష్ణుడు కాదు, అంతర్యామి యొక్క ప్రకృతి, నీ నిజమైన నేను యొక్క ప్రకృతి. ఈ శరీరంలోకి రాకముందు కూడా స్వతహాగా నువ్వు ఏ అస్తిత్వంలో అయితే కొనసాగుతున్నావో, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా ఏ నేనుగా అయితే నువ్వు భాసిల్లగలుగుతున్నావో 13వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్పారే, ఈ దేహంలో ఉన్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అది ఉపద్రష్ట. ఎన్ని అద్భుతమైన గుణాలను చెప్పారు. అది మహేశ్వరుడు, అతడు అనుమతినిచ్చేవాడు కాబట్టి హనుమంత. అతడే సృష్టి మొత్తానికి ఈశ్వరుడు కాబట్టి మహేశ్వరుడు. బ్రహ్మాదులకి స్వామి కాబట్టి అతడే మహేశ్వరుడు అని చెప్పారే. ఆ నిజమైన నేను గురించి, ఆ నిజం ఇప్పుడు జ్ఞానం సమపార్జించుకుని మనం జ్ఞాన దిగంబరత్వం అంటే నావి కాని జ్ఞానాన్ని సమపార్జించుకుని నావి కాని అంశాలన్నింటినీ ఒక్కొక్క వస్త్రముని ఒలిచినట్లుగా వలిచివేస్తే ఏదైతే మన నిజతత్వం మిగిలి ఉంటుందో, ఏ పరమాత్మ తత్వం అయితే మనలో మిగిలి ఉంటుందో ఆ నిజమైన నేను యొక్క జ్ఞానాన్ని చెప్తున్నారు. కాబట్టే ఎవరికైతే తన నిజమైన నేను యొక్క ఈ సుజ్ఞానం అర్థమైపోయిందో అతను ఇంకేం తెలుసుకోపోయినా నష్టం లేదు. ఇంతకీ ఆ నిజమైన నేను అంటే వారు చెప్పింది, ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరాలేక జడా ప్రకృతి అని అందరూ. అది కాక ఈ సంపూర్ణ జగత్తుని ధరించినట్టు మరొక్క ప్రకృతి కూడా కలదు. ఇదియే నా జీవరూప పరాప్రకృతి లేదా చైతన్య ప్రకృతి అని తెలుసుకోనము. దీన్ని నేను కూడా విశ్లేషించడం జరిగింది. ఎక్కడ మిగతావన్నీ మే దగ్గరే, ఎందుకంటే భూమి, అపహ, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఎక్కడా మనకేం ఇబ్బంది లేదు. కానీ మే అన్నప్పుడు శ్రీకృష్ణుడు కాదు, మే అంటే నేను యొక్క, అంతర్యామి యొక్క, నిజమైన నేను యొక్క. అయ్యా అలా చెప్పడానికి మీకు సాధికారత ఏంటంటే నాకు సాధికారత లేదు. 13వ అధ్యాయం 22వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారుగా, ఈ దేహంలో ఉన్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయేనని. 2వ అధ్యాయం 20వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారుగా, ఆత్మ చైతన్యం ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించలేదని. 2వ అధ్యాయం 12వ శ్లోకంలో శ్రీకృష్ణుడే చెప్పారు కదా, సృష్టి కన్నా ముందు నుంచి ఈ ఆత్మ అస్తిత్వంలో కొనసాగుతున్నదని. 6వ అధ్యాయంలో స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారు కదా, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని, నేను ఎవరిని ఎవరూ ఉద్ధరించలేరని, ప్రతి జీవాత్మ తన పరమాత్మతో తానే అనుసంధానం అవ్వాలని వారే చెప్పారు కాదు. ఇవన్నీ మరి అహం బ్రహ్మాస్మి అని చెప్పినప్పుడు ఏ మహర్షి అహం బ్రహ్మాస్మి అని చెప్తే ఆ మహర్షి దేవుడని అనుకోవట్లేదు నువ్వు. అహం అన్నప్పుడు అక్కడ నేనుగానే అర్థమైందే. అక్కడ అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు నేను దైవాన్ని అని అర్థమైన నీకు ఇక్కడికి వచ్చేటప్పటికి అహం అనేటప్పుడు శ్రీకృష్ణుడు అర్థం అవటం ఏంటి? ఎందుకంటే అహం బ్రహ్మాస్మి భగవద్గీత కన్నా ముందు నుంచి ఉంది కదా. వేదాలు, ఉపనిషత్తులు ఆది కాలం నుండి ఉన్నాయి కదా. మరి ఆది కాలం నుండి అహం బ్రహ్మాస్మి అన్న మహావాక్యం నీకు అందుబాటులో ఉన్నప్పుడు అహం అన్నప్పుడు అది చెప్పినవాడు దేవుడని నీకు అనిపించలేదే. ఇప్పుడు మాత్రం అహం అన్నప్పుడు శ్రీకృష్ణుడు అన్నట్లుగా అపోహపడటం అవైదికమేమో ఒక్కసారి యోచించండి. కాబట్టి మే అన్న పదం దగ్గరే వారికి నాకు విశేషమైన మరి విభేదం వచ్చింది. సరే, ఇప్పుడు నేను నా భాష్యం ఒకసారి వినండి. ఓ మహాబాహో, నేను నిజమైన నేను, లేకపోతే దాన్ని అంతర్యామి అని అనుకోవచ్చు. అంతర్యామి యొక్క ప్రకృతి 2 రకాలుగా ఉంటుందంట. ఏంటి ఆ ప్రకృతి? ఒకటి అపరా ప్రకృతి, 2 పరా ప్రకృతి. అపరా ప్రకృతికి ఇంకో పేరు కూడా అనుకోవచ్చంట, జడ చైతన్యము.
పరాప్రకృతికి చైతన్యము. ఒకటి జడము, ఒకటి చైతన్యము. సో ఓ మహాబాహో, అంతర్యామి యొక్క ప్రకృతి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఇవన్నీ పంచభూతములు. ఇవన్నీ ఏమిటి? పంచభూతములు. అవి కాకుండా మరొక 3 ఉన్నాయి. మనసు, బుద్ధి, అహంకారం అని 8 విధములుగా కలదు. ఈ 8 భేదములు గల ఈ ప్రకృతినే అపరా ప్రకృతి అని అందురు. ఇదిగాక సంపూర్ణ జగత్తుని ధరించినట్టి మరొక ప్రకృతి కలదు. అదియే నేను లేదా అంతర్యామి యొక్క జీవరూప పరాప్రకృతి అని తెలుసుకున్నాము. ఇక్కడ సాధకులు గమనించాల్సింది ఏంటంటే, చైతన్యం లేకపోతే జడ అన్న పదాలు ఆయన వాడలేదు కాబట్టి నేను నా భాష్యంలో ఆ పదాన్ని వాడలా. తర్వాత మనం విశ్లేషించినప్పుడు అదేం తప్పని నేను అనట్లా. కాకపోతే వారు వాడలేదు కాబట్టి భావం చెప్పినప్పుడు నేను కూడా ఆ పదాలని వాడలేదని సాధకులు గమనించాలి. ఏది? జడ ప్రకృతి, చైతన్య ప్రకృతి. అది నిజమైనప్పటికీ మనం విశ్లేషించేటప్పుడు ఎన్నైనా విశ్లేషించుకోవచ్చు. మన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు వాడచ్చు, కానీ ఆయన వాడని పదాన్ని ఎస్పెషల్లీ భావనలో నేను వాడకూడదని వాడలా. సరే, ఇంతకీ నాలో అంతర్యామిలో నా నిజమైన నేనులో ఎన్ని ప్రకృతులు ఉన్నాయి? ప్రకృతి అన్నప్పుడు వాతావరణం అని కాదు, సహజత్వం. ప్రకృతి ఎన్విరాన్మెంట్ కాదు, నేచర్. ఇట్ ఈస్ హిజ్ నేచర్ అంటామే, అది. అంటే ఎన్విరాన్మెంట్ అంటారు ప్రకృతి అంటే, అది కాదు. సో మన అంతర్యామి యొక్క సహజత్వాన్ని ఎన్ని రకాలుగా అమర్చుకోవచ్చు? ఒకటి అపరాప్రకృతిగా, 2 పరాప్రకృతిగా మనం అభివర్ణించుకోవచ్చు, అమర్చుకోవచ్చు, అమెరిక చేసుకోవచ్చు. ఆ అమరికని మనం చేస్తే ఆ అపరా ప్రకృతిలో ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. భూమి, నిప్పు, నీరు, అగ్ని, ఆకాశము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ మూడింటిని అనుభవించడానికి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఈ 3 ఉంటే ఉండి ఉండవచ్చు గాక, ఈ 3 వ్యవస్థల్ని అనుభవించడానికి మనస్సు, అహంకారము, బుద్ధి. మనస్సు, బుద్ధి, అహంకారము ఈ 3 ఉంటేనే వాటిని అనుభూతి చెందొచ్చు, వాటిని అనుభవించవచ్చు. సో పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలని అనుభూతి చెందడానికి 3 వ్యవస్థలు ఉన్నాయి. ఏమేంటవి? మనస్సు, బుద్ధి, శరీరం. సో ఈ 8కి 8 రకాలుగా ఉన్నాయి. 8కి 8 ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి 8 భేదములు కలిగిన ఈ ప్రకృతిని అపరా ప్రకృతి అందరు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తుని ధరించినట్టు మరో ప్రకృతి కలదు. ఇది కాకుండా మరో ప్రకృతి కూడా ఉందంట. అది నేను లేదా అంతర్యం యొక్క జీవరూప పరాప్రకృతి అని తెలుసుకున్నాము. అంటే వీటన్నిటిలో అంతర్లీనంగా, అంతర్నిహితంగా, అంతర్గర్భితంగా ఉండే మరొక అంశం కూడా ఉన్నదంట. సో మన హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామికి ఎన్ని ప్రకృతులు ఉన్నాయి? ఒకటి అపరాప్రకృతి, 2వది పరాప్రకృతి. ఆ అపరాప్రకృతినే పెద్దలు జడంగా, ఈ పరాప్రకృతిని చైతన్యంగా అభివర్ణించడం జరిగింది. సో విశ్వంలో ఎన్ని అంశాలున్నా సరే ఈ 2 ప్రకృతుల యొక్క సంఘాత స్వరూపం నుంచే సృష్టి ఆవిష్కృతమై ఉన్నాయి. ఎన్ని అంశాలు ఉన్నా సరే అవన్నీ. ఇంతకీ ఎవరి ప్రకృతి గురించి మాట్లాడుతున్నారు? శ్రీకృష్ణుడి ప్రకృతి గురించి అయితే నీకెందుకు? తప్పు కదూ. సో నీ హృదయాంతరంగంలో కొలువైన నీ అంతర్యామి యొక్క సహజత్వాన్ని 2 అమరికలుగా అమర్చుకోవచ్చు. ఒకటి పరాప్రకృతి, 2వది అపరాప్రకృతి. అంటే పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారము, తర్వాత అన్నిటిలో ఆవిష్కృతమై ఉన్న చైతన్యం. ఇప్పుడు చెప్పండి, ఈ పదార్థ రూప జగత్తులో దేన్ని దర్శించినా ఈ అపరా ప్రకృతుల యొక్క సంఘాత స్వరూపంలోంచే పుట్టుకొచ్చినప్పుడు
అది నీ నుంచి పుట్టుకొచ్చినట్టు కాదా? దేన్ని దర్శించినా నీకు అభేదమే రాదా? ఇది కదా అద్వైతం అంటే, ఇది కదా అద్వైత దర్శనం అంటే. సమస్తంతో అభేదాన్ని దర్శించగలిగే ఒక సమర్థతని, ఒక సాధికారతని ఈ శ్లోకం నీకు పరికల్పిస్తున్నదా లేదా? ఒక్కసారి యోచించండి. ఇప్పుడు ఏ అంశాన్ని చూసినా ఈ రెండిటి ఈ నీ సహజత్వమైన రెండు ప్రకృతులు సంఘాత స్వరూపంలోంచే ఆ అంశాలు పుట్టుకొచ్చినప్పుడు అన్నిటి పట్ల నీకు నీకు పుత్రవాత్సల్యం ఉండదా? వాటన్నిటికీ నువ్వే జనకుడు అనే స్ఫురణ నీకు కలగట్లేదా? ఇప్పుడు దేన్ని చూసినా సరే ఒక అభేదమే పుట్టుకురాదా? దేన్ని చూసినా ఒక పుత్రవాత్సల్యమే పుట్టుకురాదా? ఏ అంత జుగుప్స కలిగే అంశాన్ని చూసినా ఇది నా ప్రకృతే కదా అన్న ఒక అనన్య భావన పుట్టుకురావట్లేదా? ఇది కదా అభేదం అంటే. నిజంగా ఈ సుజ్ఞానం తెలుసుకున్నవాడు, తన హృదయాంతరంగంలో కొలువయ్యున్న అంతర్యామి యొక్క ఈ వైదిక వైభవాన్ని గుర్తెరిగిన వాడు ఇంకేం తెలుసుకోవాలి? ఇంకా అతడు ఏం తెలుసుకోకపోయినా ఈ ఒక్క విద్యని సుసంపన్నం చేసుకున్నా అతడు విశ్వ విజేతగా పరిణమించేనట్లే కదా. అది కదా గీతాశాస్త్రం అనేది నేను చెప్తున్నా. దీనికి నేను గ్రంథస్థం చేసినప్పుడు నా భాష్యాన్ని ఈ విధంగా ముందుంచడం జరిగింది. ఇందులో కూడా మనం తెలుసుకుని మీ మస్తక పుస్తకంలో లిఖించుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసి అది కూడా మీ హస్తగతం అయ్యేటట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. పేజ్ నెంబర్ ఒకసారి భాష్యం. సో ఇప్పటికే సాధకులు గుర్తించాలి, ఇతపూర్వం భాష్యం చెప్పిన ఆ భాష్యకర్తల యొక్క భాష్యానికి నా భాష్యానికి ముఖ్యంగా ఉన్న వ్యత్యాసం, వైరూప్యం ఎక్కడంటే వారన్నీ శ్రీకృష్ణుడి యొక్క ప్రకృతి అనుకున్నారు, నేను నా అంతర్యామి యొక్క ప్రకృతి అని నేను అనుకుంటున్నాను. సరే, దీంట్లో ఇంకేమన్నా తెలుసుకోవాల్సిన నిర్ణయం చూద్దాం. మునుపటి శ్లోకంలో గీతాచార్యులు ఓ మానవుడికి తన నిజమైన నేను పట్ల ఉండాల్సిన ఆసక్తిని, ఆ నేను యొక్క జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుంటే మానవుడు పొందే లబ్ధిని సవివరంగా తెలియజేసి సాధకుల్లో శ్రద్ధాపుష్పాలు వికసింపచేశారు. ఆ నిగూఢమైన నేను యొక్క అత్యంత గోప్యమైన జ్ఞానాన్ని ఈ శ్లోకద్వయం ద్వారా ఉపదేశించారు. అంటే అర్థం ఏంటి సార్? ఆ శ్లోకత్రయంలో ఈ శ్లోకద్వయంలో ఉపదేశించగలిగే జ్ఞానం యొక్క విశిష్టత గురించి ఆచార్యులు మనకి ముందుగానే తెలియజేశారు. ఆ శ్లోకత్రయంలో ఈ శ్లోకద్వయంలో ఉపదేశించే జ్ఞానం యొక్క విశేషమైన లబ్ధి ఏ రకంగా ఉంటుందో ముందుగానే ఆచార్యులు మనకి ముందుగానే తెలియజేసేశారు. అలా చేయటం వలన ఏం జరుగుతుందంటే సాధకుడిలో శ్రద్ధాపుష్పాలు వికసిస్తాయని. ఆ శ్రద్ధాపుష్పాలు వికసింపజేసి ఆచార్యులు ఆ విలువైన సుజ్ఞానాన్ని ప్రబోధించడం ఆరంభించారు. ఏంటవి? అత్యంత నిగూఢమైన, స్వయంగా పిలువబడుతున్న ఆ నిజమైన నేనులో రెండు ప్రకృతులు, రెండు సహజత్వాలు ఉపస్థితమై ఉంటాయని ఆచార్యులు తెలియజెప్పారు. అవే పరాప్రకృతి, రెండవది అపరాప్రకృతి. ఇక్కడ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ప్రకృతి అన్నప్పుడు మీరు బయటికి వెళ్ళి ఇవాళ ఎండగా ఉంది, చల్లగా ఉంది, వాతావరణం కాదు. ద నేచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. ఈ రెండిట్లో శబ్దసామ్యం ఉన్నది కానీ భావసామ్యము లేదని సాధకులు గుర్తించాలి. ప్రకృతి అని అన్నప్పుడు సహజత్వం అనే మీ స్ఫురణకి రావాలి. సో మీ హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామికి యొక్క సహజత్వాన్ని రెండు అమరికలుగా అమర్చుకోండి. ఒకటి పరాప్రకృతి, రెండోది అపరాప్రకృతి. రైట్. మూడోది, ఈ దృశ్యమాన జగత్తులో అంతర్భాగంగా జీవిస్తున్న మానవుడి జీవితంలో ముఖ్యం భూమికని పోషించేవి పంచభూతములుగా పిలువబడుతున్న భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అత్యంత మహిమాన్వితమైన ఈ భౌతికమైన అంశాలకు హేతుభూతమై ఉన్నది.
స్వయమే అత్యంత స్వయమే. ఓకే, వన్ మూమెంట్. దృశ్యమాన జగత్తులో అంతర్భాగంగా జీవిస్తున్న మానవుడి జీవితంలో ముఖ్య భూమికని పోషించేవి పంచభూతములుగా పిలువబడుతున్న భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అత్యంత మహిమాన్వితమైన ఈ భౌతిక అంశాలకు హేతుభూతమై ఉన్నది స్వయమే. అంటే ఏంటి? పదార్థ రూప జగత్తులో అత్యంత ముఖ్య భూమికని పోషిస్తున్నది పంచభూతాలే. మరి ఈ పంచభూతాలు హేతువు ఎవరు? స్వయమే. ద సోర్స్ ఆఫ్ దిస్ 5 ఎలిమెంట్స్ ఈజ్ అగైన్ ది ట్రూ ఐ యామ్. అత్యంత నిగూఢమైన స్వయం యొక్క సహజత్వమే అత్యల్ప ప్రకంపన వేగాల్లో పంచభూతాలుగా దర్శనమిస్తున్నాయి. సాధకులు ఆసక్తి ఉన్నవారైతే రాసుకోవాల్సిందిగా విజ్ఞప్తి, చాలా ఇంపార్టెంట్. అత్యంత నిగూఢమైన స్వయం యొక్క సహజత్వమే, అత్యంత నిగూఢమైన స్వయం యొక్క సహజత్వమే. మీరు రాసుకునేందుకు వెసులుబాటు పరికల్పిస్తూ మళ్ళీ చెప్తున్నా. అత్యంత నిగూఢమైన స్వయం యొక్క ఈ సహజత్వమే అత్యల్ప ప్రకంపన వేగాలలో పంచభూతములుగా దర్శనమిస్తున్నాయి. ఏంటి? నా హృదయాంతరంగంలో కొలువై ఉన్న అంతర్యామి, నా ఆత్మ చైతన్యం, నా నిజతత్వం, నా నేను, నా నిజమైన నేను. ఆ నేనుకి ఒక సహజత్వం ఉన్నదంట. ఆ సహజత్వమే అత్యల్ప ప్రకంపన వేగాల్లో పంచభూతాలులా దర్శనమిస్తున్నదంట. మై డియర్ ఆస్పిరెంట్స్, యు గాట్ టు రియలైజ్ సంథింగ్. ద ట్రూ ఐ యామ్, న్యాచురల్లీ ఇట్ హ్యాస్ ఎ నేచర్. ద నేచర్ ఆఫ్ మై ట్రూ ఐ యామ్, when it is visualized in a lowest frequency, it appears like 5 elements. నా తత్వమే, నా సహజత్వమే ఓ నిర్దిష్టమైన ప్రకంపన వేగాల్లో దర్శిస్తే పంచభూతాల్లా కనిపిస్తుందంట. ఎలా? శాశ్వతమైన ఈ స్వయం విశ్వమంతా వ్యాపించున్నారు. హద్దులు, సరిహద్దులు, కొలతలు లేశమాత్రం కూడా లేని, కొలతలు, హద్దులు, సరిహద్దులు లేని ఒక విశాలంగా వ్యాపించి ఉన్నారంట. సరిగ్గా ఆ తత్వమే అత్యల్ప ప్రకంపన వేగాల్లోకి వచ్చేటప్పటికి ఆకాశములా కనిపిస్తున్నదంట. నన్ను సరిగ్గా అర్థం చేసుకోండి. మనం ఇదివరకు సినిమా హాల్స్ ఉండే కదా, ప్రొజెక్టర్లోంచి ప్రొజెక్టర్ అయినప్పుడు ఆ ప్రొజెక్టర్లోంచి చుక్కలు 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 ప్రొజెక్ట్ అయ్యేవి. ఆ చుక్క తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకొని తెరకెళ్ళి ఢీకొని లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చిన తర్వాత ఆ చుక్కలో పొసిగి ఉన్న దృశ్యకావ్యం తెర మీద ప్రదర్శింపబడేది. అంటే ఏంటి? లోయెస్ట్ ఫ్రీక్వెన్సీకి వచ్చిన తర్వాత చుక్క రూపం మారిపోతుంది. ఆ చుక్కే సావిత్రిగా, ఆ చుక్కే ఎస్వి రంగారావు గారుగా, ఆ చుక్కే ఎన్టీ రామారావు గారిలాగా మనకు కనిపించేవారు. అవునా? అలాగే మన స్వయం యొక్క సహజత్వం ఓ నిర్దిష్టమైన ప్రకంపన వేగాల్లో మారిపోతుందంట. ఆకాశముగా, అగ్నిహోత్రముగా, సుజలముగా ఇలా మారిపోతూ ఉందంట. ఇంతకీ మన స్వయం యొక్క సహజత్వం ఏంటి? హద్దులు, సరిహద్దులు లేని, హద్దులే లేని, సరిహద్దులే లేని, కొలతలకి అందని ఆ విశాలమైన ఆ తత్వమే ఆకాశముగా ఇక్కడ దర్శనమిస్తున్నది. తర్వాత శాశ్వతత్వం తనలోకి ఎటువంటి మలినాలు ప్రవేశించినా తనల్ని, ఆ మలినాలన్నిటినీ తనంతట తానే క్షాళన చేసుకోగలిగే ఒక విశేషమైన గుణం ఉందంట. ఆ నిర్దిష్టమైన సుగుణమే ఈ అత్యల్ప ప్రకంపన వేగాల్లోకి వచ్చేటప్పటికి అగ్నిహోత్రములా దర్శనమిస్తున్నదంట. అలాగే 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 క్షుద్రమైన ఒక దుర్గంధ భూయిష్టమైన అంశాలు ఏవైనా తనలోకి చొచ్చుకుపోతే వాటిని తనంతట తానే క్షాళన చేసుకోగలదు. ఇందాక అవైదికమైన అంశాలని అక్కడ, నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లీన్లీనెస్, దేర్ ఐ హ్యావ్ టాక్డ్ అబౌట్ అన్ఎన్లైటెండ్ కాన్సెప్ట్స్. ఓకే, సో కొన్ని దుర్గంధ భూయిష్టమైన అంశాలు తనలోకి చొచ్చుకుపోతే
వాటిని తనంతట తానే క్షాళన చేసి శుభ్రపరచుకోగలిగే గుణం ఒకటి ఉందంట. సరిగ్గా ఆ నిర్దిష్టమైన గుణమే మనకి ఇక్కడ సుజలముగా మారిపోయిందంట. తనలోకి పేరుకుపోయిన అవైదికమైన అంశాలని తనంతట తానే చక్కగా అమలనం చేసుకోగలిగే ఆ గుణమే అగ్నిహోత్రముగా, మరి ఆ పరమాత్మ తన స్వేచ్ఛలో తానుంటూ తన జీవాత్మని తన స్వేచ్ఛలో తాను ఉండనిస్తున్నప్పుడు అనేక వైవిధ్యభరితమైన అంశాలన్నిటినీ వాటిలో వాటి చేష్టలలో వాటి స్వేచ్ఛలో వాటిని ఉండనివ్వడానికి దోహదపడే అతడి ఓర్పే భూతలంగా దర్శనమిస్తుందంట. ఏమేంటి? పంచభూతాలు, నిప్పు చెప్పుకున్నాం, అగ్నిహోత్రము, నీరు సుజలం చెప్పుకున్నాం, ఇంకా భూమి చెప్పుకున్నాం, ఆకాశము చెప్పుకున్నాం, ఇంకా మిగిలి ఉన్నదేంటి? పంచభూత వాయువు. వాయువు ఎప్పుడు శక్తికి ప్రతీక. ఆ భగవంతుడి యొక్క విశేషమైన శక్తిని అత్యల్ప ప్రకంపన వేగాల్లో చూస్తే వాయువులా దర్శనమిస్తున్నదంట. వాయువులా దర్శనమిస్తుందంట. కాబట్టి స్వయం యొక్క ఈ సహజత్వమే పంచభూతాలులా దర్శనమిస్తున్నది. తర్వాత వీటన్నిటినీ అనుభవించటానికి దోహదపడే మనస్సు, బుద్ధి, అహంకారము కూడా. ఇక్కడ అహంకారము చెడు కాదు, ఇక్కడ భోక్త విషయాలు. ఇక్కడ భోక్త, నేను అన్న భావంతో దాన్ని అనుభవించటం. సరే, ఇవి కాకుండా ఇది నా 8 ఎలిమెంట్స్. ఇది కాకుండా నాకు మరి పరాప్రకృతి ఒకటి ఉంది కదా, పరాప్రకృత. ఇది కాక ఇది పరాప్రకృతి. పరాప్రకృతి అంటే ఏంటంటే ఈ పంచభూతాలతో పరినిర్మితమై ఉన్న ఈ పాంచభౌతిక పదార్థ రూప జగత్తులో ప్రతి అంశంలో కేంద్ర బిందువై హృదయస్థానీయమై భాసిల్లుతున్న చైతన్యమే పరాప్రకృతి. సూర్యుడు ఈ పంచభూతాలతోనే పరినిర్మింపబడి ఉంటారు. కానీ ఈ పంచభూతాలని అనుభూతి చెందే ఈ పంచభూతాలతో పరినిర్మితమైన మహాసూర్యుడిలో మళ్ళీ మన చైతన్యమే ఆత్మరూపంలో కేంద్ర బిందువు రూపంలో భాసిల్లుతున్నది. అంటే ఆ మహాసూర్యుడిలోంచి మన చైతన్య ప్రకృతిని మనం ఉపసంహరించుకున్నాం అనుకోండి, ఇక ఆ సూర్యుడు ఆ స్థూల జీవ లక్షణాన్ని కోల్పోతారు. కాబట్టి అన్నిటినీ సమస్తముని మనమే సృష్టించాము. సమస్తములో కొనసాగేటట్లుగా చేయగలిగే సమర్థత కూడా మళ్ళీ మనదే. ఇప్పుడు మహాసూర్యుడు ఉన్నాడు అనుకోండి, పంచభూతాలతోనే పరినిర్మింపబడ్డారు. కానీ మహాసూర్యుడిలో జీవలక్షణంగా ఆత్మగా ఉన్నది ఏమిటి? మన చైతన్యం. ఒకవేళ మనం ఆ చైతన్యాన్ని ఆ మహాసూర్యుడిలోంచి ఉపసంహరించుకుంటే ఇక ఆ సూర్యుడు అన్న జీవలక్షణాన్ని కోల్పోతారు. ఇది. సో ఇట్లా ఈ శ్లోకం ఉన్నది. నిజంగా చెప్పండి, మీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న మీ నిజతత్వమే ఉన్న మీ అంతర్యామి యొక్క ఈ మహిమాన్వితమైన ఈ శంకరాభరణాన్ని మీరు సుసంపన్నం చేసుకుంటే విశ్వంలో ఉన్నవన్నీ మీ సహజత్వంలోంచే పుట్టుకొచ్చాయన్న సుజ్ఞానం, ఆ స్ఫురణను మీలో స్ఫురిస్తే ఇక సమస్తము పట్ల మీకు ఉండేది అభేదమే కదా. ఇక అదే కదా అద్వైత దర్శనం అంటే. ఒక అంశం యొక్క స్థూల ధర్మాన్ని చూసి, దాని స్వరూపాన్ని చూసి, దాని స్వభావాన్ని చూసి, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది సవ్యము, ఇది అపసవ్యము, ఇది దివ్యము, ఇది క్షుద్రము అని మీరు ఒక తీర్పులు ఇవ్వరు కదా. అన్నిటి పట్ల ఒకే రకమైన భావుకత, అన్నిటి పట్ల ఓ పుత్రవాత్సల్యమే, దేని పట్ల ఒక జుగుప్స ఉండదు, అన్నిటి పట్ల ఒక కరుణ రసాత్మకమైన భావుకతే కదా మీలో పుట్టుకొచ్చేది. కాబట్టి అందుకే మరి ఇంత విశేషమైన సుజ్ఞానాన్ని ఆచార్యులు అంత విశేషమైన పరిచయ వాక్యాలు మనకి పరిచయమే పరవశమన్న చందంగా మనని తీర్చిదిద్ది పరవశభరితమైన ఆ శ్లోక సారాన్ని, ఆ సుజ్ఞానాన్ని ఈ శ్లోక ద్వయంలో ఉపదేశించారు. అలాంటి మహిమాన్వితమైన గీతాచార్యులైన శ్రీకృష్ణుడి వద్ద యావత్ మానవాళి అతడికి శిరస్సు వంచి నమస్కరించుకున్న అతడు మనకి చేసిన మేలుకి సరిపోదు. అందుకే ఈ పాఠశాలలో తరగని సంపదలు అందించే ఈ తరగతి గదిలో ఉన్న మనమందరం శ్రీరామ తనయులమందరం ఆ శ్రీకృష్ణుడికి హృదయంగా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ
తండ్రి, మీరు అందించిన సంపద ఊసరక్షత్ర వర్షోదకం కానే కాదు, మా మస్తక పుస్తకాల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటాం. మా స్వయం యొక్క అత్యంత నిగూఢమైన ఈ తత్వరహస్యాన్ని తెలుసుకుని విశ్వమంతా ఉన్నది మేమేనని, సమస్తము పట్ల అభేదాన్ని దర్శించగలిగే ఈ విద్యని, ఈ దార్శనికతని మేము సుసంపన్నం చేసుకున్నామని, ఈ విద్యని మాకు అందించిన గురువుని, గురువు అందించిన జ్ఞానాన్ని మేము ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటామని గౌరవాస్పదమైన ప్రణతితతుల్ని సమర్పించుకుంటున్నాం. అస్తు, తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు, స్వస్తి.